బీటీవీ, ఇది మీ టీవీ. జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టానన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తామని అతనే చెప్తున్నాడు. అందరికీ చెప్పండి, మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి, కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. ఇప్పుడు అప్పులు తెచ్చి ఫైనల్గా అతను డబ్బునోడు అయిపోతున్నాడు బాగా విపరీతం. చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం. బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్రాకు వస్తే ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇంకో నీచపు లక్షణం వైసీపీ కంటే కూడా జగన్ అనుచర వర్గానికి ఏంటంటే, బాధపడకండి బాబు, మిమ్మల్ని అన్నాను కొంచెం భరించండి నేను చెప్పే మాటలు. టీవీలో ఎవరిని చూస్తుంటే వైసీపీలో వాళ్ళకి చెప్తాను. అంటే నేను రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి, అందరూ వైసీపీ అని చెప్పను కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నారు. మీరు నన్ను తిట్టిన ఇలాంటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాకు లేదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటారుగా నిల్చుంటాం. సో నేను ఒక్కడి నుంచుంటాను. 2014లో ఒక్కడు నేను నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి. దురదృష్టం ఏంటంటే మన దగ్గర ధైర్యం ఉంది, పోరాటం ఉంది, కానీ ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు. ఏం ఉందని చెప్తాను, సరే చూద్దాం ఎన్నికలకి. కాదు అంటే నేనేంటంటే, నేను బ్రాడ్గా స్టేట్ కోసం చాలా బలమైన వ్యూహం పెట్టాం. ఓట్లు చెల్లకుండా నాయకులుగా పోటీ చేయటం వేరు, గెలవడం వేరు. నేను గెలవడం అనేది ఈసారి ప్రమాణంగా తీసుకున్నాను. 18 లక్షల ఓట్లు వచ్చినాయి, మన తక్కువ ఓట్లు కాదు. 2009లో మనకి 18 సీట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో 18% ఓట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున నేను 2 చోట్ల ఓడిపోయి, ఉన్న ఎమ్మెల్యే పారిపోయి, మరి 10 సంవత్సరాల పార్టీ నిలబెట్టున్నాం. సో ఓట్లు రావటం పోవడం ఇష్యూ కాదు. ఒక భావంతో, ఒక బలమైన భావంతో లక్షలాది మందిని కట్టిపడేయటం, అది పొలిటికల్ పార్టీ. అది టెంట్ల కింద కూర్చుంటావా, చెట్టు కింద కూర్చుంటావా, గుడారాలు వేసుకొని కూర్చుంటావా, నువ్వెక్కడ నుంచుంటే అదే పార్టీ ఆఫీసు, నువ్వెక్కడ నుంచుంటే అదే రాజకీయం. నువ్వు నడిస్తే రాజకీయం, మాట్లాడితే రాజకీయం. దానికి బిల్డింగులకి సంబంధం లేదు. ఆ రోజున అందరూ పార్టీ నడపలేము సార్ చెప్పి అందరూ పారిపోయారు, వైసీపీకి వెళ్ళిపోయారు. ఆ రోజున అందరూ, కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. మరి నేను 2 చోట్ల ఓడిపోయి నేను నడుపుతున్నాను అంటే, నేను ఆ రోజు దెబ్బకి నేను నిర్ణయించుకుంది ఏంటంటే, ఏది ఏమైనా కానీ నేను పార్టీని కదలనివ్వను, ఇక్కడే ఉంచుతాను. ఇది మాటల్లో చెప్పడం చాలా తేలిక. ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుంది మీకు చెప్పలేదు కదా, భీమవరంలో ఓడిపోతే ఎలా ఉంటుందో మీకు చెప్పలేదు కదా. నేను ముఖ్యంగా 2 చోట్ల పోటీ చేయాలని నేను అనుకోలేదు. నేను ముందు గాజువాకో ఇంకోటి ఏదో అనుకున్నాను, కానీ అందరూ సన్నిహితులు, మిత్రులు అందరూ వచ్చి నీకు అండగా నిలబడతావు, నువ్వు రా, నువ్వు ఇక్కడ పొడి చేద్దామంటే వచ్చాను. పాపం వాళ్ళు ఎవరు లేరనుకోండి, ఇప్పుడు నన్ను ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళు లేరు ఇప్పుడు పార్టీలో, కనీసం రాజకీయాల్లో కూడా లేరు. అంటే నేనేం నమ్ముతాను, నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతాను. ఆ మాటకి ప్రాణాలు పోతాయి, ఎగిరిపోతాయి, ఎవడు ఉండడం. అలాగే ఈ రోజున అందరూ బెట్టింగ్లు కడతా ఉన్నారు. ఈ అలయన్స్ ఇన్ని సీట్లు సాధిస్తుంది, వైసీపీకి 50 నుంచి 60 వస్తుంది, బెట్టింగ్ యాప్స్లో ఉన్నాయి. నేను వింటా ఉన్నాను. ఇంత జరుగుతుంది అంటే దీన్ని మొత్తం తిప్పి పట్టుకొచ్చింది జనసేనని మీరు మర్చిపోవాలి. జనసేన పారిపోలా, ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డాం, నెడితే తిరగబడ్డాం.
ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడివా బాబు? నువ్వు ఒంటరి వాడివా? సావు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికీ, నువ్వు ఒంటరి వాడు. మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టేస్తున్నాడే. అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.